ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించిన యలమంచిలి ఎమ్మెల్యే సోదరుడు సుందరపు సతీష్ కుమార్. వాడపల్లిలో జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మల్లా రాజేష్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి ఆర్ఓ ప్లాంట్. మునగపాక మండలంలోని వాడ్రపల్లి గ్రామంలో జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మల్లా రాజేష్ తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోదరుడు సుందరపు వెంకట సతీష్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మల్లా రాజేష్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది. గ్రామాల్లో వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని సతీష్ కుమార్ అన్నారు. ముఖ్యంగా యువత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామ అభివృద్ధికి దోహదపడుతుందని సతీష్ కుమార్ అన్నారు. జిల్లా తెలుగు యువత నాయకులు మల్లా రాజేష్ తన సొంత నిధులతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దొడ్డి శ్రీనివాసరావు, దాడి ముసలినాయుడు, టెక్కలి పరశురాం, మాజీ సర్పంచ్ కాండ్రేగుల నూకరాజు, మాజీ సర్పంచ్ మల్లా రమణమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు కాండ్రేగుల నూకప్పారావు, కోయిలాడ దశవతారం, బొడ్డేడ సత్యనారాయణ, పెదకంశెట్టి రామజోగినాయుడు, పెదకంశెట్టి లీలా భాస్కర్రావు, సూరిశెట్టి రాము, సరగడం యోగి నాగేశ్వరరావు, ఆడారి గణేష్, ఆడారి శ్రీకాంత్, బొడ్డేడ అప్పలనాయుడు, కాండ్రేగుల గాంధీ, సాలాపు మురళి, ముల్లేటి ఆనంద్, వెంకీనాయుడు, దుంగా గణేష్, మోహన్ మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్ కోసం ఒక విషయం తెలియజేయాలి మీ అందరికీ కూడా. అమ్మా, మీకు బాగా గుర్తుండాలి, ఎలక్షన్ ముందు కాలువ పనులు చేసేటప్పుడు నేను వచ్చాను మీ అందరి దగ్గర. ఏమనంటే, అమ్మ మీ ప్రాబ్లమ్స్ చెప్పాలంటే నీరే మనకి మల్ల రాజేష్ సొంత నిధులుగా ఏర్పడడం చాలా ఆనందంగా. ఇప్పుడు కరెంటుతో ప్రాబ్లం ఉంది, లో వోల్టేజ్ అన్నారు. నేను ఎమ్మెల్యే గారికి చెప్పి శ్రీనివాసరావు ద్వారా చేయిస్తాం. ఇంకో విషయం ఏమంటే, ఈ ఇటువైపు కూడా వచ్చే సంవత్సరానికి డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే గారి ఆలోచన ఉంది. తక్కువ ప్లేస్ ఉంది, ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి కంపల్సరీ బాగా చేసి నెక్స్ట్ ఈ సంవత్సరం అనుభవం ఇటువైపు కూడా ప్రోగ్రామ్ చేసి మంచిగా చేయడానికి ఆలోచన ఉంది. కంపల్సరీ చేస్తాం. ఇంకా చెప్పాలంటే రాజేష్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగం చేసుకుంటారని ఆలోచిస్తాను. మీరు కేవలం ఓట్లైనా ఏ